యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనం నుంచి 29వ వచనం వరకు మనం చదువుకుందాం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దీదును అనబడిన తోమా వారితో లేకపోయెను. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేనాయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. 28, 29 అందరం చదువుదాం. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. దేవుని బిడ్డలారా, ఈ రోజుతో మనము పునరుత్థానానికి సంబంధించిన సందేశాలను మనం ముగిస్తాం. మరి ఈరోజు చివరిగా ఈ యొక్క సంవత్సరానికి పునరుత్థాన అనుభవంలో నుంచి ప్రభు మనతో మాట్లాడేటువంటి అంశం ఏంటంటే, తోమావా లేకపోతే ధన్యుడవా? ఆర్ యు ఎ థామస్ ఆర్ యు ఎ బ్లెస్సెడ్ పర్సన్? నీవు తోమావా ధన్యుడవా? దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు యేసు ప్రభు శిష్యులకు లేకపోతే ఆయా ప్రజలకు ఆయా గుంపులకు కనబడినట్లుగా అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తాం. బైబిల్లో రికార్డ్ చేయబడినటువంటి 10 సంఘటనలు ఆయా వ్యక్తులకు గుంపులకు ప్రభు కనపడ్డాడు. వ్యక్తిగతంగా కనపడ్డాడు, కొంతమంది ఇద్దరికి కనపడ్డాడు, కొంతమందికి ఎక్కువ గుంపుకు కనపడ్డాడు. బట్ ఇవన్నీ ఏవి కూడా దర్శనాలు కాదు, కలలు కాదు. దేవుడు ఫిజికల్గా వాళ్ళ బాహ్య నేత్రముతో పునరుత్థానుడైన యేసయ్యను చూచారు. దేర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ విజన్స్ ఆర్ డ్రీమ్స్ ఇన్ ద 40 days ఆఫ్ అపియరెన్స్. 40 రోజులు యేసు ప్రభు ప్రజలకు కనబడినటువంటి, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత కనబడినటువంటి యేసు ప్రభు దర్శనాల్లో కనబడలేదు, కలల్లో కనపడలేదు. సాక్షాత్తు దే కుడ్ సీ విత్ దర్ నేకెడ్ ఐస్. వారి బాహ్య నేత్రాలతో యేసు ప్రభును వాళ్ళు సాక్షాత్తు చూశారు. ఆ చూచినటువంటి ఒక సంఘటన గురించి ఈరోజు మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతున్నాం. అదే తోమాతో దేవుడు మాట్లాడిన మాట, తోమాను దేవుడు దర్శించిన విధానం. దేవుని బిడ్డలారా, అనేక సందర్భాల్లో ఈ వాక్య భాగాన్ని చదివింటాం. కానీ ఈరోజు ప్రభు మనకు తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, తోమా అపోస్తలుడు, కానీ తోమా దేవుని అనుమానించాడు. అపోస్తలుడైన దేవుని యొక్క పునరుత్థాన శక్తిని, పునరుత్థానపు సంఘటనలు, పునరుత్థాన విషయాలను అనుమానించాడు. దేవుని బిడ్డలారా, సర్వసాధారణమైన అనుభవం అది దేవుని బిడ్డలకైనా దేవుని బిడ్డల కాని వారికైనా, విశ్వాసులకైనా అవిశ్వాసులకైనా, లేకపోతే దేవుడు ఉన్నాడని చెప్పేవారికైనా దేవుడు లేడని చెప్పేవారికైనా, దేవుని వాక్యాన్ని చదివేవారికైనా చదవని వారికైనా సందేహాలు అనుమానాలు అనేవి ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఉంటాయి. అనుమానాలు సందేహాలు అనేటువంటివి చాలా మనకు గమనిస్తూ ఉంటాం. మనకే తెలుసు ఆయా విషయాల్లో మనం అనుమానిస్తూ ఉంటాం, సందేహిస్తూ ఉంటాం. సందేహపడడం అనేటువంటిది తప్పు కాదు. మరి తోమా విషయంలో దేవుడు ఏ రకంగా తోమా యొక్క సందేహాన్ని నివృత్తి చేశాడు? అందుకే ఆ టైటిల్ నేను ఉంచాను, తోమావా లేకపోతే ధన్యుడవా? నీవు తోమావైతే కాదు, నువ్వు ధన్యుడుగా మారాలి. తోమాతో దేవుడు అంటాడు, తోమా చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యుడు. నీవు తోమావు కాబట్టి నువ్వు ధన్యుడవు అని చెప్పలేదు, చూడక నమ్మిన వారు ధన్యుడు అవుతావు. దేవుని బిడ్డలారా, నాట్ బికాస్ హూ వి ఆర్, మనం ఎవరము దాన్ని బట్టి కాదు, మనం ఎలాంటి వారమో దాన్ని బట్టే మన జీవితాలు ధన్యకరంగా మార్చబడతాయి. ఇక్కడ గమనిస్తే తోమాతో దేవుడు పలికినటువంటి మాట ఒకసారి మనం చూద్దాం. ఆ సంఘటన యొక్క ప్రారంభాన్ని మనం చూద్దాం. 25వ వచనం చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనం. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పెను. 26వ వచనం.
8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. చాలు. 25వ వచనంలో శిష్యులతో తోమా మాట్లాడుతుంటున్నాడు. ఏంటి ఆ మాట అంటే, మేము ప్రభువును చూచితిమని వాళ్ళు అంటే, తోమా అంటాడు, నేను ఆయన చేతులలో మేకులు గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులలో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. ఎవరితో చెప్పాడు? ఆ గుంపుతో చెప్పాడు. యేసు ప్రభు యొక్క అపోస్తలుల గుంపుతో ఒక రూమ్లో తోమా మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఎప్పుడైతే తోమా మాట్లాడాడో దేవుని బిడ్డలారా, 26వ వచనం రాయబడింది, 8 దినములైన తర్వాత మొదటి విషయాన్ని చెప్తుంటున్నాను. మనము ఎక్కడ ఎవరితో ఏ విషయాలు మాట్లాడుకుంటున్నామో జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు వింటూ ఉంటాడు. తోమ శిష్యులతో మాట్లాడిన మాట పునరుత్థానుడైన దేవుడు విని ఏం చేశాడు తెలుసా? 8 రోజుల తర్వాత ఈ తోమా పనికిమాలినోడు, అనుమానం పిశాచి అని ప్రక్కన పెట్టలే. తోమా మాట్లాడిన మాటకు 8 రోజుల తర్వాత దేవుడు ఒక సందేశంతో వచ్చాడండి. దేవుని బిడ్డలారా, వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ వెన్ వి స్పీక్ సంథింగ్. ఏదైనా మనం మాట్లాడినా, ఎవరిని గురించైనా మాట్లాడినా, దేని గురించి మనం మాట్లాడినా, వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు తెలుసా? పునరుత్థానుడైన యేసయ్య ప్రతి మాట వింటున్నాడు. అది మర్చిపోవద్దు. వాట్ ఎవర్ యూ స్పీక్, ఎయిదర్ యూ స్పీక్ పాజిటివ్లీ ఆర్ నెగిటివ్లీ. లేకపోతే తెలిసి మాట్లాడినా, తెలియక మాట్లాడేది అనేది ఎక్కడ ఉండదులేండి. ఊరికే అది మాట వరుసగా అంటాం. తెలియకుండా మాట్లాడితే మనం పిచ్చోళ్ళం అవుతాం. మెంటల్ హాస్పిటల్ ఎక్కడ ఉండాలి? వైజాగ్లో ఉండాలి. మనం ఇంట్లో ఉన్నాం, మర్యాదగా 3 పూటలు తింటున్నామంటే తెలియక మాట్లాడేది అనేటువంటిది అస్సలు అబద్ధం. అది ఎందుకు తెలుసా? నెంబర్ 1 అబద్ధం అదే అవుతుంది. తెలిసే మాట్లాడతాం, కాన్షియస్లో ఉండే మాట్లాడతాం. తాగుబోతు కూడా కాన్షియస్లో ఉండే మాట్లాడతాడు ప్రతి మాట. తాగుబోతు తాగిన మైకంలో మాట్లాడు. మైకం లేదు, కాన్షియస్ అనేటువంటిది కంపల్సరీగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, తోమ శిష్యులతో మాట్లాడిన మాట, ఆయన చేతి వేలలో ఆ గురుతులో నా చెయ్యి పెట్టి చూస్తే గాని, ఆ గాయాల్లో నా చెయ్యి పెట్టి చూస్తే గాని నమ్మనంటే అది దేవుడు విన్నాడండి. దేవుడు విన్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరిని దేవుడు తెలుసా? మత్తయి సువార్త 12వ అధ్యాయం 36, 37 వచనాలు మనం చదువుకుందాం. నీ దేవుడు ఎలాంటి వాడో మనం చూస్తాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36, 37. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి యుండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, తీర్పు దేన్ని బట్టి ఉంటుందంట? నీ మాటను బట్టి ఉంటుందంట. తీర్పు మామూలుగా దేన్ని బట్టి ఉండదండి? ఏం చేశావు అనేటువంటి దాన్ని బట్టి ఉంటుంది, ఏం జరిగింది అనే దాన్ని బట్టి ఉంటుంది. బట్ హియర్ ఏ పెక్యులర్ వర్డ్స్ వి కమ్ అక్రాస్. అదేంటంటే, నీవు మాట్లాడిన మాటను బట్టి తీర్పు వస్తుందంట. అంటే మనుషులు పలుకు ప్రతి మాట, అండర్లైన్ దట్ వర్డ్, ప్రతి మాట దేవుడు తీర్పులోకి తీసుకొని వస్తాడు. దేవుని బిడ్డలారా, 2-3 సార్లు కోర్టుకు వెళ్ళేటువంటి కృప నాకు కలిగింది. ఆయా విషయాల్లో వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది, వెళ్ళాను. సో మాకు వ్యతిరేకంగా మా ప్రాపర్టీ పైన ఒక కేసు జరిగినప్పుడు నేను 2 సార్లు కోర్టులోకి వెళ్ళాను. కోర్టులో ఉండేటువంటిది ఏంటంటే, ఏమున్నాయి, ఆధారాలు ఏమున్నాయని చెప్తారు, అంతేగాని మాటలను బట్టి ఎక్కడ ఉండదు. కానీ విచిత్రం ఏంటి తెలుసా? పరలోకంలో దేవుని సింహాసనం ఎదుట, తీర్పు ఎదుటికి మనం వచ్చినప్పుడు, ఈరోజు నేను ఏం మాట్లాడాను, ఈరోజు మీరేం మాట్లాడారు, మీ ఇంటిలో ఏం మాట్లాడారు, ఏమి సనిగారు, ఏమి గొనిగారు, అన్నిటిని గురించి ఒకరోజు దేవుడు చిట్టా విప్పుతాడంటండి. మనుష్యులు పలుకు నేను మీతో చెప్పున్నదేమనగా, యేసుప్రభు చెప్తాను, నేను చెప్తున్నాను ఇది, యేసుప్రభు చెప్పే మాట ఇది. ఏంటి తెలుసా? నీ మాటల విషయంలో జాగ్రత్తగా ఉండు. నీ మాటల విషయంలో తీర్పులోనికి వస్తాం. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో నేను మాట్లాడే మాట ఎవరికి తెలియదు, మా ఇద్దరికే తెలుసు, మాకే తెలుసు. సో మెనీ టైమ్స్ వీ కమ్ అక్రాస్ దట్ థింకింగ్, నా మాటలు ఎవరికి తెలియదు. అంటే నువ్వేమనుకుంటావు, నేనేమనుకుంటానంటే, నా మాటలు ఎవరికి తెలియకుండా రహస్యంగా నేను మాట్లాడేశాను, నేను చెప్పాల్సిన వరకు చెప్పేశాను, నేను ఎక్కడ అంటించాలనో అంటించేశాను, ఎక్కడ నేను చెప్పాలనో చెప్పేశాను అనుకుంటాం. కానీ బైబిల్లో రాయబడింది, యువర్ వర్డ్స్ ఆర్ నాట్ ఇన్విజిబుల్, దే ఆర్ రికార్డెడ్. వాటి విషయంలో దేవుడు ఎలా చేస్తాడంటే, ప్రతి మాట విషయంలో దేవుడు తీర్పులోకి తీసుకొని వస్తాడు. నాకు అనిపించింది, ప్రతి మాట నా ప్రభా, అది ఎట్లా సాధ్యము? ఈరోజు నేను ఎన్నో మాటలు మాట్లాడింటా కదా, ఎన్నో మాటలు, ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం ఇప్పటి వరకు ఎన్నో మాటలు మాట్లాడింటా. నా మాటలే నాకు గుర్తుండవండి.
మీ మాటలు కూడా మీకు గుర్తుండవు. కొన్ని మాటలు గుర్తుంటాయి, కొన్ని మాటలు మనకు గుర్తుండవు. అవునా, అట్లా మాట్లాడానా అని మనం అంటాం. కానీ దేవుడు ఎలా ప్రతి మాటకు తీర్పు తీరుస్తాడంటే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం బైబిల్లో గమనిస్తే దేవుడు ఎలా తీర్పులోకి తీసుకొని వస్తాడు మాటలు అనేటువంటిది మనం చూస్తాం. బుక్ ఆఫ్ మలాకాయ్ చాప్టర్ 3 వర్స్ 16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడెను. ఒక గ్రంథం ఉందంట, దానికి ఒక పేరు ఉంది, జ్ఞాపకార్థ గ్రంథం. ఏం గ్రంథం అంట? విచిత్రమైన గ్రంథం. జ్ఞాపకార్థ గ్రంథం అంటే నాకు సంబంధించిన ఒక గ్రంథం ఒకటి ఉంటుంది. ఇంకా ఎన్ని పేజీలు ఉంటుందో, ఎన్ని మాటలు మాట్లాడింటే అన్ని పేజీలు ఉంటుంది. అన్ని మాటలు అక్కడ ఉంటాయి. ఆ రోజు తీర్పు ఎలా ఉంటుంది తెలుసా సుధీర్? ఈ మాట నువ్వు మాట్లాడావే, ఇదో ఈ స్థలంలో ఈ డేట్కు నువ్వు మాట్లాడావు. పోలీసు వాళ్ళు అప్పుడప్పుడు మన ట్రాక్ తీస్తారు. సెల్ ఫోన్లో నువ్వు ఏం మాట్లాడింది బయటికి తీస్తారు. తీసినప్పుడు ఏ టైంలో ఏం మాట్లాడాం అనేటువంటిది మొత్తం అక్కడ ఉంటుంది. పరలోకంలో కూడా జ్ఞాపకార్థ గ్రంథం ఒకటి ఉంది. ఆ గ్రంథంలో ఏముంటుంది తెలుసా? మనుషులు మాట్లాడిన మాటలు, దేవుని బిడ్డలు మాట్లాడిన మాటలు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా, ప్రతిరోజు మనం మాట్లాడతాం కదా, అక్క, అన్న, బ్రో మాట్లాడతామా? జాగ్రత్త. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, మీ మాట అవునంటే అవును, కాదంటే మితముగా మాట్లాడు. ఎందుకు మితముగా మాట్లాడాలంటే నోరు ఉంది కదా అని ఆ నాలుక ఏదో చక్కది పెట్టంటే పిచ్చలైపోయిండేమో. దేవుడు కృపతో మంచి నాలుక పెట్టాడు కాబట్టి బ్రతికి బట్ట కట్టుతున్నాం. దేవుని బిడ్డలారా, ఏదంటే అది మాట్లాడుతున్నామా? ఏది పడితే అది మాట్లాడాలనిపిస్తుందా? బీ కేర్ఫుల్, తీర్పులోనికి వస్తాం. దేవుని బిడ్డలారా, తోమా మాట్లాడిన 8 దినాలకు యేసుప్రభు వచ్చి అతని మాటకు జవాబిస్తుంటున్నాడు. అంటే పునరుత్థానుడైన యేసయ్య ఎవరు తెలుసా? హీఈస్ హియరింగ్ వాట్ యు ఆర్ స్పీకింగ్. అప్పుడప్పుడు మనం వింటాం గోడకు చెవులు ఉంటాయో లేదో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం వాస్తవం, దేవుని యొక్క రికార్డింగ్ అనేటువంటిది జరుగుతూ ఉంది. ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది ఖచ్చితంగా దేవుడు రికార్డ్ చేస్తున్నాడు. దాన్ని బట్టే తీర్పులోనికి వస్తాం. దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ ప్రార్థన విషయంలో దేవుడు రికార్డ్ చేసి ఉంటాడు, లేదా నీ అనుమానం విషయంలో దేవుడు రికార్డ్ చేసి ఉంటాడు, నీ ప్రశ్న విషయంలో దేవుడు రికార్డ్ చేసి ఉంటాడు, నీ యొక్క కుటుంబ పరిస్థితులను బట్టి ఇంకొకరితోనూ మాట్లాడుతుండగా, ఒక దైవ సేవకుని గురించి మాట్లాడుతుండగా, ఒక కుటుంబాన్ని గురించి మాట్లాడుతా, రిమెంబర్ ఎవ్రీ వర్డ్ విల్ బి కౌంటెడ్. యు ఆర్ అకౌంటబుల్ ఫర్ ఎవ్రీ వర్డ్. ప్రతి మాటకు నువ్వు దేవుని తీర్పు ఎదుటికి రావాలి. దేవుని యొక్క బిడలారా, మనం వెంటనే మాటలు మార్చేస్తాం. వెంటనే మాటలు మనకు నచ్చిన విధానంలో మాటలు మార్చుకుంటూ పోయే టాలెంట్ మనకు ఉండవచ్చు. బట్ బికాస్ ఆఫ్ దాట్ యూ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద జడ్జ్మెంట్. తీర్పులోనికి వస్తావు. తోమా మాట్లాడిన 8వ రోజు దేవుడు వచ్చి అడుగుతున్నాడు, తోమా, ఏం తోమా, ఆ రోజు నీ మాటలు మాట్లాడావు కదా, ఇదిగో ఇప్పుడు నా చేతిలో నీ వేలు ఉంచి ఆ గాయాలు ఒకసారి చూడు తోమా. యువర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ ఈస్ హియరింగ్ యువర్ వర్డ్స్. నీ మాటలు వింటున్న దేవుడు. భూమిపైన ప్రతి మాట నీ పబ్బాన్ని గడుపుకోవడానికి నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు మంచి పేరు తెచ్చుకోవడానికి మాట్లాడుతున్నావా? నీవే మంచి వ్యక్తివని గుర్తింపు పొందడానికి ఏమైనా ప్రయత్నము మాటల ద్వారా చేస్తున్నావా? గుర్తుంచుకో, ఎవ్రీ వర్డ్ విల్ బి జడ్జ్డ్. ప్రతి మాట తీర్పులోనికి వస్తుంది. ఒకవేళ మీరు అనుకోవచ్చు, ఇది ఎట్లా ప్రభా? అందుకే దేవుడు అంటాడు, ఆయన సముఖమందు ఒక గ్రంథం ఉంది, అన్నీ రాయబడుతుంటున్నాయి. కోర్టులోనికి వెళ్ళినప్పుడు జడ్జి ఏం మాట్లాడుతుంటాడో పక్కన ఉన్న వ్యక్తి టపా 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 టైప్ చేస్తుంటాడండి. ఏమో మాట్లాడిన ఎవ్రీథింగ్ విల్ బీ టైప్డ్. నాకు అనిపిస్తుంది, భూలోకంలో నువ్వు ఈరోజు ఉదయం నుంచి ఏం మాట్లాడావో నీ పేపర్లో అవన్నీ టైప్ అవుతూ వచ్చేసాయి. ఒకరోజు వస్తుంది, ఆ గ్రంథాన్ని విప్పుతాడు. విప్పి ఎందుకు మాట్లాడావు, దేన్ని బట్టి మాట్లాడావు, ఇందుకే ఆ రోజు నీ ప్రార్థనకు నేను జవాబు ఇవ్వాలా, ఇందుకే ఈ కష్టం నీకు వచ్చింది అని దేవుడు చెప్తాడేమో. ఈ రోజు నుంచైనా మన మాటల విషయంలో జాగ్రత్త పొందుదాం. దేవుని బిడ్డలారా, దావీదు అందుకే ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నా పెదవుల ద్వారానికి కాపు పెట్టు ప్రభువా. కుక్క ఉన్నది జాగ్రత్త, ఇంటి బయట ఉంటే మట్టసంగా తయారవుతాం, మా కుక్క ఉంది అని. నీ పెదవుల ద్వారానికి కాపు కావాలి, లేదా తీర్పులోనికి మనం వస్తాం.
మనుష్యులు పలుకు ప్రతి వ్యర్థమైన మాట, దేవుని బిడ్డలు మాట్లాడుకునే ప్రతి మాట విషయంలో దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. అందుకే తోమా దగ్గరకు వచ్చి అడుగుతాడు, తోమా ఏంటి ఇలా మాట్లాడావు? ఇదిగో చూడు, నా చేతుల్లో ఉన్న గాయాలు, లేదా నా ప్రక్కలో ఉన్న గాయంలో నీ వేలు పెట్టి చూడు. దేవుని బిడ్డలారా, రెండవ విషయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనం. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. ఏమంటున్నాడు తోమా? ఏమంటున్నాడు? నమ్మనే నమ్మను. ఎందుకు నమ్మనే నమ్మడంట? మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చేయి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మను. ఇక్కడ ఈ యొక్క తోమా ఒక సందేహాన్ని వెళ్ళబుస్తుంటున్నాడు. నేను నమ్మనే నమ్మను, నాకు డౌట్ ఉంది. మీరు ఎవరిని చూశారు? మీరు ఏదన్నా యేసు ప్రభుని గురించి అనుకొని అలా యేసు ప్రభు ఊహించుకొని మీ దగ్గరకు వచ్చాడని మీరు అనుకుంటున్నారేమో. నేను అలాంటి వ్యక్తిని కాదు. నేను ఆయన గాయాల్లో నా వేలు పెట్టి చూడాలి. ఎందుకంటే యేసు ప్రభు గాయాలు మామూలు గాయాలు కాదు, అది చాలా పెద్ద గాయాలు. కాబట్టి ఆ గాయాల్లో నా చేతి వ్రేలును పెట్టి నేను చూడాలి. మీలాగా ఊరికే కనబడినాడు అంటూనే కానీ నమ్మేటువంటి బాపతి కాదు నాది. నేను నమ్మనే నమ్మను. దేవుడు వచ్చి ఏమనాలి? బుద్ధి ఉందా తోమా? 3.5 సంవత్సరాలు నా దగ్గరకు వచ్చిన తర్వాత నీ విశ్వాసం ఏమైపోయింది? అనుమానం ఉంది, సందేహం ఉంది అని తిట్టాడా? లేదండి. పునరుత్థానుడైన యేసయ్య ఎవరు తెలుసా? నీ సందేహాన్ని నిర్లక్ష్యం చేయడు. ఒకటి, నీ మాటలు వింటాడు ఆయన, నీ మాటల విషయంలో స్పందిస్తాడు. రెండవదిగా, నీకు ఒక సందేహం ఉందా? ఏదైనా ఒక అనుమానం ఉంది, ఏదైనా ఒక విషయంలో ఒక సందేహం ఉందా? దేవుని దగ్గర నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తే దేవుడు ఎవరు తెలుసా? ఆ సందేహాన్ని నిర్లక్ష్యం చేయడు, సందేహాన్ని తీర్చేటువంటి దేవుడు. ఎందుకు తెలుసా? ఆయనకు చేతకందంటూ ఏది లేదు. ఒక అనుమానం వచ్చిందా, అనుమానం మనిషి దగ్గర ఎక్స్ప్రెస్ చేయవద్దు, దేవుని దగ్గర. ప్రభా ఇది ఏ రకంగా, ప్రభా ఇది నాకు అర్థం కావడం లేదు, ప్రభా ఇది ఏ రకంగా జరుగుతుంది? ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ డౌట్, ఎక్స్ప్రెస్ దట్ డౌట్ విత్ ద లార్డ్. నీ పునరుత్థానుడైన యేసయ్య ఏ సందేహాన్ని నిర్లక్ష్యం చేయడు. హీ విల్ గివ్ అన్ యాప్ట్ ఆన్సర్ టు ఎవ్రీ డౌట్ దట్ యు ఆర్ హ్యావింగ్. నీకొచ్చేటువంటి ప్రతి సందేహాన్ని నివృత్తి చేయడానికి ఆయన ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు మనము అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటాం. మీ పిల్లలకు ఏ సందేహం ఉన్నా మా స్కూల్లో వచ్చిన తర్వాత అవన్నీ నివృత్తి చేస్తాం. దేవుని బిడ్డలారా, అన్నీ చేయకపోవచ్చు, కొన్నైనా చేస్తారు. కానీ దేవుడు ఎవరు తెలుసా? శిష్యుల దగ్గర సందేహాన్ని చెబితే 10 మంది శిష్యులు ఆ సందేహాన్ని నివృత్తి చేయలేకపోయారు. అందుకే దేవుడు తానే దిగి వచ్చి తోమా ఏంటి ఇలా అన్నావంటనే, ఏంటి ఇలా జరిగిందే అని కోపపడలేదు. దేవుడు సందేహాన్ని నివృత్తి చేశాడు. అంటే దేవుడు ఎవరు తెలుసా? పునరుత్థానుడైన దేవుడు ఎవరు తెలుసా? హీ విల్ గివ్ ఎ క్లారిఫికేషన్ అండ్ ఆన్సర్ ఫర్ ఆల్ యువర్ డౌట్స్. నీ యొక్క ప్రతి అనుమానానికి నివృత్తి చేసేటువంటి దేవుడు ఆయన, నివృత్తి చేసేటువంటి దేవుడు. ఏదైనా ఒక అనుమానం ఉందో, దేవా నాతో మాట్లాడు ప్రభా, నీ వాక్యం ద్వారా మాట్లాడు, నాతో కళల ద్వారా మాట్లాడు, సందేహం ద్వారా మాట్లాడు. దేవుని బిడ్డలారా, గాడ్ ఈజ్ ఎ గాడ్ హు గివ్ అన్ ఆన్సర్ టు యువర్ డౌట్స్. నీకున్న అనుమానాలకు, సందేహాలకు నివృత్తి చేసేటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 విశ్వాసాల గురించి మనం చూస్తాం. ఒకటి, తోమా చూసి అంటాడు, నేను చూచితే గాని నమ్మను, నేను పరీక్షిస్తే గాని నమ్మను. దేవుని బిడ్డలారా, తోమా చెప్పే మాట చూచితేనే నేను నమ్ముతా. దేవుడు అంటాడు చూడకుంటేనే నమ్ము, చూస్తే నమ్ము. అది లోకంలో ఉండేటువంటి డైలాగ్. కానీ పరిశుద్ధ దేవుని పునరుత్థానుడైన యేసయ్య చెప్పేటువంటి మాట ఏంటి తెలుసా? చూడక నమ్మిన వారు ధన్యులు. ఎవరు ధన్యులు అంట? ఈ యొక్క ఫ్లవర్ వాస్ నేను కొనకముందు ఏం చేశాను తెలుసా? దీన్ని చూశాను, దీని రేట్ను చూశాను, ఇది బాగుందా లేదా చూశాను, పరీక్షించారు, ఇది ప్లాస్టికా లేకపోతే రియలా ఏంటని చూశాను. చూసిన తర్వాత నేను నమ్మి ఇది పనికొస్తుంది అని తీసుకొని వచ్చాను. చూసిన తర్వాత నేను నమ్ముతా. దట్ ఈస్ ఎ నార్మల్ మెథడ్. కానీ ఇక్కడ దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా? అదే ఈరోజు మన సందేశం. చూడకుండా ఎలా నమ్మాలి? అది ఎలా సాధ్యమవుతుంది? అసలు సాధ్యం కాదు కదా. దేవుడు అంటున్నాడు, నువ్వు అద్భుతం చూడలేదా? అయినా నమ్ము. నువ్వు ఒక మేలు చూడలేదా? అయినా నమ్ము. నీ ప్రార్థనకు జవాబు చూడలేదా? అయినా నమ్ము. నువ్వు దేవుని వాగ్దానం నెరవేరడం చూడలేదా? అయినా నమ్ము. చూడక నమ్మిన వారు ధన్యులు. తోమాతో దేవుడు చెప్పే మాట చూడకుండానే నమ్ము. అది ఎట్లా నమ్ముతాను? చూసిన తర్వాత నమ్ముతాం. ఇది రిమోట్ అని ఎప్పుడు నేను నమ్మానంటే చూసిన తర్వాత నమ్మాను. లోకంలో ఉండేటువంటి మెథడ్ ఏంటంటే చూచి నమ్ముతాం. చూడకుండా నమ్మడం అనేటువంటిది అది భ్రమ అవుతుంది.
కానీ బైబిల్లో దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డ ఎవరు తెలుసా? చూడక నమ్మేవారు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, చూడకుండా ఏ రకంగా నమ్మాలి? చూసిన తర్వాతనే నమ్ముతాం కదా. చూసిన తర్వాతనే ఆ చీరకు అంత డబ్బు పెట్టొచ్చా? ఆ కుటుంబానికి నేను వాడకూడదు, అయినా వాడతా, కట్నం ఇవ్వచ్చు, అంత 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 ఉందా? చూసిన తర్వాతనే ఎక్కడైనా నమ్ముతాం. కానీ విచిత్రం ఏంటి తెలుసా? ఆత్మీయ జీవితంలో చూడక నమ్మిన వారు ధన్యులు, చూచి నమ్మిన వారు నార్మల్ పీపుల్. దేవుని దృష్టిలో చూచి నమ్మిన వారు నార్మల్ పీపుల్. ఈ లోకంలో తెలివి కలిగిన వాళ్ళందరూ ఏమంటారో తెలుసా? జ్ఞానం కలిగిన వాళ్ళందరూ ఏమంటారో తెలుసా? సైంటిస్టులు అందరూ ఏమంటారో తెలుసా? నాస్తికులందరూ ఏమంటారో తెలుసా? చూస్తేనే మేము నమ్ముతాం, చూసిన తర్వాతనే మేము నమ్ముతాం. దేవుడు అంటాడు, అరే బాబు, అది లోకం స్టాండర్డ్, అది లోకంలో ఉండేటువంటిది. దేవుని బిడ్డ స్టాండర్డ్ ఏంటి తెలుసా? వాళ్ళకంటే కొంచెం హైలో ఉంటారు. వాళ్ళు ఏంటి తెలుసా? చూడకయే నమ్ముతారు. చూడకుండా నమ్మడం అనేటువంటిది గ్రామటికల్గా రాంగ్ అండి కదా. చూసిన తర్వాత నమ్ముతామండి, కానీ చూడకుండా ఎట్లా నమ్మడం? సుధీర్ ఉన్నాడు అంటే అప్పుడు అడుగుతారు, ఏ సుధీరు? వెల్లటూరు సుధీరా? అవునా? పరిచర్యలో కదా, పరిచయలో ఒక పేరుతో 2-3 ఉన్నారనుకో, మళ్ళీ వాళ్ళకి పక్కన తోక పెట్టుకుంటాం, బ్రాకెట్లో వీళ్ళు వాళ్ళు అని పెట్టుకుంటాం. అప్పుడే మనం నమ్ముతాం. అంటే కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు మనము దాన్ని నమ్మడానికి కొన్ని ఏదో ప్రూఫ్స్ పెట్టుకుంటాం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, తోమా, నువ్వు గొప్ప అపోస్తలుని కదా, అపోస్తలుగా నువ్వు ఈ భారతదేశానికి వెళ్ళాలి కదా, గొప్ప సేవ చేయాలి కదా, నీకు ఒక స్టేట్మెంట్, నీకు ఒక విషయం, సార్వత్రిక ప్రపంచానికి ఒక విషయాన్ని తెలుపుతున్నా, చూడక నమ్మాలి. దేవుని బిడ్డలారా, దేవుడు తోమాతో చెప్పిన మాట ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. చూడకుండా ఎలా నమ్మాలి? వాట్ ఈస్ ద బేసిస్? చూడకుండా ఎలా నమ్మాలి? ఒక దీవెన కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు, చూడకుండా ఎలా నమ్మాలి? స్టేట్మెంట్ బాగుంది, చూడక నమ్మాలి, బాగానే ఉంది, బట్ హౌ కెన్ ఇట్ బి? ఏ రకంగా సాధ్యం? చూచి నమ్మడంలో ఒక రీజన్ ఉంటుంది, ఒకటి నీకు కనబడుతూ ఉంటుంది, ఒకటి నువ్వు వింటూ ఉంటావు, ఒకటి గమనిస్తూ ఉంటావు, కాబట్టే ఒక నమ్మకం ఏర్పడుతుంది. చూడకుండా ఎలా నమ్మాలి? దేవుని బిడ్డలారా, 3 విషయాలు దేవుడు మన ఎదురు తీసుకొని రావాలని ఆశపడుతున్నాం. 119వ కీర్తన 105వ వచనాన్ని మనం చూద్దాం. చూడకుండా ఎలా నమ్మాలి? 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ న్యాయ విధులను నేను అనుసరించేదనని నేను ప్రమాణము చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చుదును. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకును వెలుగై ఉన్నది. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకందరికి తెలిసిన వాక్య భాగం ఇది. నీ వాక్యము నా పాదములకు దీపము. నీ వాక్యము నా పాదములకు దీపము. దేవుని బిడ్డలారా, ఏమి దీపముగా ఉండాలి అంట? నువ్వు ఏది చూస్తున్నావో అది దీపముగా ఉండకూడదంట. జాగ్రత్తగా వినండి. నీ వాక్యము నా పాదములకు దీపము. నాకు ఏది దీపముగా ఉండాలి అంటే, లోకంలో ఏది ఉందో అది నాకు దీపముగా ఉండకూడదు, నేను చూచేది నాకు దీపముగా ఉండకూడదు, నాకు తెలిసినది దీపముగా ఉండకూడదు. నీ వాక్యము నా దీపము అంటే నీకు కనిపించేది కాదు, వాక్యమే నిజం. వాక్యాన్ని నువ్వు నమ్మగలిగితే చూడకనే అన్ని నమ్ముతావు. నువ్వు వాక్యాన్ని నమ్మలేకపోతే నువ్వు చూసిన తర్వాతనే నమ్మే బ్యాచ్ నువ్వు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో చెప్పే మాట ఏంటంటే, వాక్యాన్ని కళ్ళుగా చేసుకో, వాక్యాన్ని నేత్రాలుగా చేసుకో. నేత్రాలతో లోకాన్ని చూసి లోకంలో ఉన్న దాన్ని నమ్మితే దేవుడు అంటున్నాడు, లోకాన్ని చూడ్చే కళ్ళు కాదు నీకు కావాల్సింది, వాక్యాన్నే నీ కళ్ళగా చేసుకో. వాక్యముతో చూచిన దాన్ని నమ్మేటువంటి వ్యక్తి చూడకుండా ఉండే ప్రతిదాన్ని నమ్ముతాడు. తను చూచేదాన్ని నమ్మడు, చూడకుండా ఉండేదాన్ని నమ్ముతాడు. చూడకుండా ఉండేది ఏముంటుంది? బైబిల్లో ఒక వాగ్దానం ఉంటుంది. బైబిల్లో ఉన్నదాన్ని నువ్వు నమ్మడం ప్రారంభించు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా ప్రభు యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మన మాటలు దేవుడు వింటున్నాడు. దేవా, నా పెదవుల ద్వారానికి కాపు పెట్టు ప్రభువా. ప్రతి సందేహాన్ని నివృత్తి చేసే దేవుడు ఆయన. అందుకే ఆయన మరణాన్ని గెలిచి సజీవుడుగా ఉన్నాడు. చూచి నమ్ముతున్నావా? ఇది జరిగితేనే దేవుని నమ్ముతాను, ఈ అద్భుతం చేస్తేనే దేవుని నమ్ముతాను. కాదు, ధన్యుడు కాదు, నువ్వు లోక సంబంధిగా ఉంటున్నావు. నువ్వు ధన్యుడు ఎవరు తెలుసా? వాక్యాన్ని బట్టి చూడకే నమ్మేటువంటి వ్యక్తి. గతంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి చూడకే నమ్మేటువంటి వ్యక్తి. ఏమాత్రం సందేహింపక చూడకే నమ్మేటువంటి వ్యక్తి ధన్యుడు. ఈరోజు ధన్యుడుగాను ఉండాలి, ధన్యురాలుగాను ఉండాలి.
దేవుని అడుగుదాం, ప్రభువా నాలో ఈ ధన్యత దయచేయి. చూడకయే నమ్మాలి, చూడకే నేను నమ్మాలి. దేవా నా ఎదుట కనబడకపోయినా నేను నమ్మేటువంటి ఆ విశ్వాసాన్ని ఆ దినాన తోమాకిచ్చావు, నాకు దయచేయి ప్రభువా. నా కుటుంబంలో ఉన్న పరిస్థితులను, నా శరీరంలో ఉన్న పరిస్థితులను, నా జీవితంలో ఉన్నటువంటి వాటిని ఎదుర్కోవడానికి నాకు సహాయం చేయండి ప్రభువా. మీరే మాకు సహాయం చేయండి. ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకోదాం, మౌనంగా ఉండక దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. దేవా ఈ విశ్వాసం చేత నన్ను నింపు, ఈ విశ్వాసం చేత నన్ను నింపు. ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతివైన దేవానికి స్తోత్రాలు, యుగ యుగములు ఏలుచున్నటువంటి దేవానికి స్తోత్రాలు, రాజాది రాజానికి వందనాలు ప్రభా. అద్వితీయ సత్య దేవానికి స్తోత్రము తండ్రి. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాట, చూడకయే నమ్మిన వారు ధన్యులని సెలవిచ్చావు ప్రభా. దేవా ఈరోజు ఆ నమ్మకం మాకు దయచేయండి ప్రభా. చూడకే నమ్మే కృప మాకు కలుగునుగాక. నీ వాక్యమును బట్టి, గతంలో మీరు చేసిన కార్యములను బట్టి దేవా సందేహాలను మేము తొలగించుకొని విశ్వాసంతో చూడడానికి సహాయం చేయండి ప్రభువా. అలనాడు తండ్రి నీ సేవకుడు ఎలీషా యొక్క పరిచారకుని కళ్ళు తెరిచిన దేవా, ఈరోజు మా కళ్ళు తెరవబడును గాక. వాక్యపు సత్యాలు గుర్తెరుగునట్లుగా మా కళ్ళు తెరవబడును గాక. అద్భుతములను చూచే కళ్ళు మాకు కలుగును గాక. విశ్వాసంతో చూచే కన్నులు మాకు కలుగును గాక. దేవ మా తలంపులు మారిపోవును గాక. లెట్ అవర్ ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్ బి ఓపెన్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమందు అనుమానపు తలంపులు కలిగే జీవితం నుంచి మాకు విడుదల కలుగును గాక. దేవ సందేహించేటువంటి తలంపులు తొలగిపోవును గాక. విశ్వాసము చేత నింపబడుదుము గాక. దేవా పరిపూర్ణ విశ్వాసం మాకు దయచేయండి ప్రభా. అచంచలమైన విశ్వాసం మాకు కలుగును గాక. చూడకయే నమ్మేటువంటి ఆ విశ్వాసం మాకు కలుగును గాక. దేవా అద్భుతాలు చూడక ముందే మేము రుచి చూచే కృపను మాకు అనుగ్రహించండి నాయన. ఇది మొదలుకొని మేము విశ్వాసాన్ని ఉపయోగించే వారంగా, విశ్వాసంతో జీవించే వారంగా, విశ్వాసంతో అడుగులేసే వారంగా, విశ్వాసంతో మాట్లాడే వారంగా, విశ్వాసంతో ముందుకు వెళ్ళే వారంగా, విశ్వాసంతో స్వతంత్రించుకొందుముగాక, స్వతంత్రించుకొందుముగాక. ఆశీర్వాదాలు అనుభవించుదుముగాక, వాగ్దానాలు అనుభవించుదుముగాక. మేలు మా సొంతమగునుగాక, కృపాక్షేమాలు మా వెంట వచ్చునుగాక. అద్భుతముల వెంబడి అద్భుతములు పొందుదుముగాక. గొప్ప కార్యాలు మీరు చేయబోతున్నారు నాయన, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిలో ఈ విశ్వాసపు జీవితాన్ని దయచేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుమని యేసు నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి ఆదివారం 3 ఆరాధనలో దేవునికి సంబంధించిన వివిధ నామాలు, దైవ నామ ధ్యానాలు అనేటువంటిది మనం కలిగి ఉండబోతున్నాం.